నమస్తే. నా పేరు శ్రీనివాస్ అని. మంచి మాట అనే యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పబోయే విషయాలు మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు విషయం ఏమిటంటే, ఒకే ఒక్కరోజు పెండింగ్ ఉంది కౌంటింగ్‌కి. మన ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎలక్షన్‌కి, అదేవిధంగా లోక్సభ త్రూఅవుట్ ఇండియాలో మన లోక్సభ ఎలక్షన్లు జరిగిన దాంట్లో కౌంటింగ్ ఒకే ఒక రోజు పెండింగ్ ఉంది. అంటే రేపే జూన్ 4వ తేదీ రేపే కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇలా ఉంటే చాలా సర్వే సంస్థలు దగ్గరగా ఒక 20 సర్వే సంస్థలు సర్వేలు చేస్తే వాటిలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ 20 సర్వే సంస్థల్లోన 2 సర్వే సంస్థలు తప్పించే రిమైనింగ్ 18 సర్వే సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా సెంట్రల్లో ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి వస్తుందనేసి చెప్తున్నాయి. ఒకే ఒక 2 సర్వే సంస్థలు మాత్రం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అది వాళ్ళు ఆరా మస్తాన్ అనేసి, తర్వాత ఏదో ఆత్మసాక్షి అంట, అది ఆ 2 వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, నాకు తెలిసి వాళ్ళు ఏదో అన్ని సర్వే సంస్థల కూటమికి కొంతమంది 100 పైన స్థానాలు వస్తాయని, కొంతమంది 120 పైన వస్తాయని, కొంతమంది 150 పైన వస్తాయని రకరకాలుగా చెప్తున్నారు. కానీ నా ప్రకారము 175కి 175 వైసీపీ ఓడిపోతుందనేది నా నమ్మకం. వైసీపీ ఓడిపోతుందని, అంటే కూటమి గెలవచ్చు. ఒకవేళ అన్ని కూటమి అభ్యర్థులు గెలవచ్చు, లేదా 1 or 2 మిస్ అయినా కానీ కాంగ్రెస్ అలా ఒకవేళ గెలిచే అవకాశం ఉందే, కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని నా అంచనా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా సమాజానికి ఉపయోగపడే పని నాకు తెలిసి ఒక మంచి పని కూడా చేయలేదు. సమాజానికి ఉపయోగపడే పని అంటే అందరూ అనుకోవచ్చు, ఒకవేళ పథకాలు ఇస్తున్న పేద ప్రజలకంతా పథకాలు ఇస్తున్నారు కదా అనేసి. పేద ప్రజలకు ఇచ్చే పథకాల్లో కూడా వాళ్ళు చెప్పింది ఒకటి, ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటైతే వాళ్ళు ఇస్తూ ఉండేది ఒకటి. దాంట్లో కనీసం 50% కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. అది కూడా ఆ పథకాలకు కనీసం ఎవరైనా కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు 2014, 2019, అంతకుముందు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి పథకాలకి డబ్బులు పంచలేదండి. అభివృద్ధి చేసి, సంపదని సృష్టించి అభివృద్ధి చేసి పథకాలకు డబ్బులు ఇచ్చారు. అంటే పేద ప్రజలకి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిందేదో ఒక 50% కూడా కంప్లీట్ చేయకపోగా, ఆ ఇచ్చిన 50% కూడా అప్పులు చేసి ఇచ్చింది. అభివృద్ధిలో కనీసం ఒక్క కంపెనీని మన ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక్క కంపెనీ కానీ ముందుకు రాలేదు. వీళ్ళు చేయలేదు, అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఏమనంటే ఉద్యోగాలు ఇచ్చామంటారు. ఏ ఉద్యోగాలు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. 2.4 లక్షల మంది జనాలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. అది 5,000 రూపాయలు శాలరీ అనేసి, అది పక్కన పెట్టండి. కనీసం అభివృద్ధి అంటే ఇన్వెస్ట్మెంట్లు, కొత్తగా ప్రాజెక్టులు, కొత్తగా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి. వేల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందుకు అనువుగా దానికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఇన్వెస్టర్లకు కల్పించి ఆహ్వానించాలి మన రాష్ట్రంలోకి. అలాంటి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. చేశారు, దావోస్కి వెళ్ళారు, తర్వాత విశాఖపట్నంలో సదస్సు పెట్టారు. అవన్నీ వేస్ట్, డూప్లికేట్ అయిపోయాయి అంతా. కానీ కనీసం రాలేదు, ఎవరో రాలేదు. వచ్చింటే ఒకవేళ దాని అవకాశం ఉండేదేమో, కానీ ఒకవేళ వచ్చిన చిన్న చితక కంపెనీలు అయితే వచ్చాయి. కానీ వాళ్ళు ఏదో పెట్టారు ఫిష్ మార్కెట్లని, వాళ్ళు చెప్పారు. ఆయన పేరేమి, అమర్నాథ్ గారు, మంత్రి, ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు చెప్పారు ఏదో ఒబ్బట్లు, అప్పడాలు, ఊరగాయలు, తర్వాత అదేది ఫిష్ మార్కెట్లు, ఇలాంటి కంపెనీలు వచ్చాయి, ఎంఓలు చేసుకున్నారని చెప్పారు. చెప్పుకోవడానికే సిగ్గిచేట అలాంటివి. కనీసం ఒక అమరావతిలో ఉన్నటువంటి మన సౌకర్యాలకి ఇప్పుడు బెంగళూరు సాఫ్ట్వేర్ రంగంలో మన భారతదేశంలో ఏ సిటీ అంటే బెంగళూరు సిటీనే. ఐటీ హబ్ అంటే ఐటీ సిటీ అంటే బెంగళూరే వస్తుంది. అలాంటి ఐటీ సిటీలో ఎప్పుడైతే 2019లో టీడీపీ ఓడిపోయిందో, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులని, అంటే అమరావతిలో భవనాలు కానీ, రింగ్ రోడ్కి ఏదైతే ప్లాన్ చేశారో అవన్నీ ఒకవేళ కంప్లీట్ చేసి ఉంటే, అమరావతినే కానీ రాజధానిగా ప్రకటించి కంప్లీట్ చేసి ఉంటే, ఈ వరకు బెంగళూరులో ఉండే అర్థం
సాఫ్ట్వేర్ కంపెనీలు మన అమరావతిలో ఉండేటివి ఇవరకు ఉండేటివి దగ్గర దగ్గర 1,00,000-2 లక్షల మందికి ఉద్యోగాలు దొరికిండేటివి ఇవరకే. ఆ 2 లక్షల ఉద్యోగాలే అనుకున్నా కానీ 2 లక్షల మందికి ఇంకొక 1,00,000 మంది ఇండైరెక్ట్గా ఉద్యోగం దొరికేది. మనకి అభివృద్ధి జరిగేది, మన రాష్ట్రం అభివృద్ధి జరిగేది, మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేది, మన సంపద సృష్టి ఇన్కమ్ జనరేట్ అయ్యేది. ఆ వచ్చే ఇన్కమ్తోనే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉండేది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో 3 రాజధానులను పేరు పెట్టి, అది కూడా 3 రాజధానులు ప్రజల శ్రేయస్సు కోసం అయితే కాదు వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చింది. వాళ్ళ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే, సొంత ప్రయోజనాల కోసమే ఇలా ప్రజల్ని ప్రాంతాలని రాజధాని విడదీయాలని చూశారు. కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం అయితే కాదు. 100% నేను చెప్తాను కాదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఎంత భూదోపిడీలు ఎన్ని జరుగుతున్నాయి. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి కూటమి అధికారంలోకి వస్తుంది కదా, వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎవరెవరు ఎంత అవినీతి చేశారని చెప్పేసి. దీని మీద ఒక కమిటీ చేసి వాళ్ళు ఎవరెవరు ఎంత అవినీతి చేశారు, ఎంత అక్రమాలు చేశారు అనేవన్నీ మొత్తము బయట వస్తాయి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఎంత అక్రమాలు చేశారనేసి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాబట్టి కనీసం ప్రజల కోసము ఒక మంచి పని చేయకుండా, కనీసం ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమంలో, ఒక్క రంగంలో అభివృద్ధి. అప్పులైతే పెంచేశారు. అప్పులు 13 లక్షల కోట్లు అయ్యాయి. 13 లక్షల కోట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి అక్కడ ఉన్నింది 3,68,000 కోట్లు. టీడీపీ అధికారం దిగిపోయినట్టుకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి అంత ఉన్నింది. ఇప్పుడు 13 లక్షల కోట్లు దగ్గరగా. అంటే 13 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్లు మైనస్ చేస్తే 9.5 లక్షల కోట్లు, దగ్గరగా 9.5 లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. మరి అంత డబ్బులు అప్పులు చేసి అది అప్పులు చేసేదే కాకుండా మరి ఆ తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. ఎందుకంటే మనకు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయము దగ్గరగా ఒక 5,000 నుండి 6,000 కోట్ల ఆదాయం ఉంటుంది మనకి. ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఇంకా అన్ని రూపాల్లో కూడా ప్రతి నెల మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి దగ్గరగా 5,000 కోట్ల ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు 5,000 కోట్లు శాలరీస్కి వెళ్ళిపోయినా కానీ ఆ వచ్చిన డబ్బులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీ రూపంలో వెళ్ళిపోయినా కానీ ఇంకా మిగతా దానికి సరిపోయినా కానీ మరి సంక్షేమ పథకాలకి 9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టేశారా ఈ 5 సంవత్సరాల్లో? ఆ లెక్కను తీసుకుంటే దగ్గరగా 4 లక్షల కోట్లు లేదా 4.5 లక్షల కోట్లు మాత్రమే ఈ సంక్షేమ పథకాలకి ఏదో చిన్న అభివృద్ధి ఏదైనా రోడ్లు వేయడానికి దానికి దేనికి ఏమైనా ఉపయోగించారేమో. అది తప్పిస్తే రిమైనింగ్ ఇంకొక దగ్గరగా ఒక 5 లక్షల కోట్లకి వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు దేనికి ఖర్చు పెట్టారని తెలియదు వాళ్ళకి. అది తెలుస్తుంది ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికంలోకి వస్తుంది కదా, అప్పుడు ప్రతి ఒక్కటి బయటపడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి. కాకపోతే ఇంతలోగానే వీళ్ళు ఏదో భుజాలు దండుకుంటున్నారు, ఏమని మా పార్టీని అధికారంలోకి వస్తుందని. నాకు తెలిసి ఒక్క సీటు కూడా వైసీపీకి రాదనే నా నమ్మకం. ఒక్క సీటు కూడా, ఈవెన్ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా టీడీపీనే వస్తుంది, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనే టాక్ చాలా ఉంది. సరే వెయిట్ చేయాలి మనం. ఇంకేం ఒక్కరోజు మాత్రమే. చాలా ఆతృతగా నేనైతే ఎదురు చూస్తున్నాను. మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ 175కి 175 ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాశనం అయిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, అమరావతిని, పోలవరాన్ని, ఇంకా ఎన్ని అభివృద్ధి చేసిన టీడీపీ హయాంలో అభివృద్ధి చేసి వైసీపీ పార్టీ వచ్చి ఎప్పుడైతే అవన్నీ ఆపేసిందో అవన్నీ కూడా అభివృద్ధి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకడానికి ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. అందరూ నమ్మకంతో ఉండండి, ఊపిరి పీల్చుకోండి. మనమే గెలుస్తున్నాం. థ్యాంక్ యూ.